గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు బొనిగల సోల్మన్. నేను మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఐఎఫ్, గిఫ్ట్ సిటీ డిస్ట్రిబ్యూటర్ని. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎపిసోడ్లో సుమారుగా ఒక 50 lakhs పైన సంపద ఉంది, డబ్బు ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అన్నది చూద్దాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అయితే మనకు తెలిసిన విషయమే. మీరు ఒక షార్ట్ టర్మ్ అయితే ఎఫ్డీకి వెళ్ళొచ్చు, రిస్క్ లేని ప్రోడక్ట్స్. లాంగ్ టర్మ్ అయితే మీకు బాండ్స్, లేదంటే మ్యూచువల్ ఫండ్స్, లేదంటే మీకు నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ ఈక్విటీస్, ఇవన్నీ ఉన్నాయి. అయితే నేను ఇక్కడ 50 lakhs ఉన్న వ్యక్తులకి ఒక ప్రోడక్ట్ ఏమిటంటే పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఒక ప్రోడక్ట్ ఉంది, పిఎంఎస్. దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 50 lakhs. అయితే పిఎంఎస్ ఇప్పుడు బహుళ ప్రాచుర్యం. గత 3-4 ఏళ్ళ నుంచి బాగా హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ అంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్లో ప్రజలందరూ లేదంటే సంస్థలు అందరూ ఇన్వెస్ట్ చేసిన సొమ్ము సుమారుగా 80 లక్షల కోట్లు సుమారుగా. పిఎంఎస్లో ఈ రోజుకి సుమారుగా 42 లక్షల కోట్లకు వచ్చేసింది పిఎంఎస్. అంటే పిఎంఎస్లో ఈ మధ్య హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ గత 3-4 ఏళ్ల నుంచి బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇంకా పిఎంఎస్ పెద్దగా అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదంటే ప్రధాన కారణం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ భారతదేశంలో సుమారుగా 2 లక్షల మంది పైన ఉన్నారు. కానీ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం కేవలం 20,000 మంది. దేశం మొత్తం 140 కోట్ల జనాభాకి కేవలం 20,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే పెద్దగా అవేర్నెస్ కల్పించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎస్పెషల్లీ మన తెలంగాణలో కేవలం 500, ఈ రోజుకి 580 మంది ఉన్నారు. ఆంధ్రాలో 300 మంది మాత్రమే ఉన్నారు. అంటే 4-5 కోట్ల మంది ప్రజలకి కేవలం 500 మంది మాత్రమే, 580 మంది మాత్రమే పిఎంఎస్ పాస్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ అంటే నాలాంటి వాళ్ళు ఉన్నారు. సో పిఎంఎస్ గురించి పెద్దగా అవగాహన లేదు. సో నా ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ పిఎంఎస్ గురించి కొంత అవగాహన కల్పిద్దామని నా ఉద్దేశం. 50 లక్షలు ఉన్న వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్ బెటరా, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్ వస్తుందా, పిఎంఎస్లో ఎక్కువ రిటర్న్ వస్తుందా అన్నది ఆలోచిస్తే రిటర్న్ అనేది ప్రోడక్ట్ని బట్టి ఉండదు. రిటర్న్ అనేది ఫండ్ మేనేజర్ని బట్టి ఉంటుంది. ఫండ్ మేనేజర్ తీసుకునే స్టాక్స్ని బట్టి ఉంటుంది. వేరే మనం డిఫరెన్స్లు చెప్పుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ ఏమిటంటే రిటైల్ ప్రోడక్ట్. అంటే నెలకి ₹100 ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వేరేయాజ్ పిఎంఎస్ ఈజ్ కస్టమైజ్డ్ ప్రోడక్ట్. అంటే దీంట్లో ఎంట్రీ కనీసం 50 లక్షలు ఉంటేనే పిఎంఎస్లో ఎంట్రీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో పిఎంఎస్ అనేది ఓన్లీ ఫర్ నాట్ ఫర్ ఆల్ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్, అంటే రిస్క్ని అర్థం చేసుకునే ఇన్వెస్టర్స్ కోసం పిఎంఎస్. అయితే ప్రధాన డిఫరెన్స్ ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ ఏ స్టాక్స్ కొంటాడు, ఏ స్టాక్స్ అమ్ముతాడు అన్నది పోర్ట్ఫోలియో డిస్క్లోజర్. అంటే మంత్కి ఒకసారి వాళ్ళు మ్యూచువల్ ఫండ్ స్కీము పోర్ట్ఫోలియో డిస్క్లోజర్ చేస్తుంది, మెయిల్ పంపిస్తుంది ఇన్వెస్టర్స్కి. అంటే ఈ మంత్ ఈ స్టాక్స్లో మేము ఎక్స్పోజర్ పెంచాము, ఈ మంత్ ఈ స్టాక్స్లో తగ్గించామని పోర్ట్ఫోలియో డిస్క్లోజర్ ఇస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటే ఎక్కువ స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు, 50, 70. అదే స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే 100, 150, 250 స్టాక్స్ వరకు కూడా వెళ్తారు. ఎందుకంటే రిస్క్ తగ్గించాలన్నది ప్రధాన ఉద్దేశం. రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు కాబట్టి రిస్క్ తగ్గించాలని. అదే పిఎంఎస్లో ఏమిటంటే కస్టమైజ్డ్ ప్రోడక్ట్, అంటే టైలర్ మేడ్ ప్రోడక్ట్. అంటే లిమిటెడ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు, జనరల్గా 20, 25. దీనివల్ల ఏమవుతుందంటే అయితే ఎక్కువ రిటర్న్ రావచ్చు, లేదంటే రిస్క్ కూడా ఎక్కువ ఉండొచ్చు పిఎంఎస్లో. అయితే పిఎంఎస్లో ఏమిటంటే ఇన్వెస్టర్కి అతని డీమ్యాట్ అకౌంట్లోనే ఫండ్ మేనేజరు ట్రేడ్ చేయటం ఉంటుంది. అంటే ఏ స్టాక్స్ కొన్నాడో, ఏ స్టాక్స్ అమ్మాడో ప్రతిరోజు అతని డీమ్యాట్ అకౌంట్లో పిఎంఎస్ ఇన్వెస్టర్కి అర్థమైపోతుంది. అంటే పిఎంఎస్ ఏమిటంటే రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా చూస్తే
నా డబ్బులు నా 50,00,000 ఏ స్టాక్స్‌కి నేను ఓనర్‌ని, ఏ స్టాక్స్ నా దాంట్లో అమ్ముతున్నారు, ఏ స్టాక్స్ కొంటున్నారన్నది పిఎంఎస్ ఇన్వెస్టర్‌కి ఒక సాటిస్ఫాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈఎంఎస్ సూటబుల్ ప్రొడక్ట్ అతనికి. సో, పిఎంఎస్‌లో ఏమిటంటే ఫస్ట్ థింగ్ ఏమిటంటే అగ్రీమెంట్ ఉంటుంది. పిఎంఎస్ ఇన్వెస్టరు పిఎంఎస్ సంస్థతో పోర్ట్‌ఫోలియో మేనేజర్‌తో అగ్రీమెంట్ ఉంటుంది. అంటే అతని యొక్క డీమ్యాట్ అకౌంట్‌లో కొనటానికి, అమ్మటానికి అతని ఆ స్ట్రాటజీ ఏమిటి? ఏ స్ట్రాటజీ తీసుకుంటున్నారు? ఎంత చార్జెస్? పిఎంఎస్‌లో చార్జెస్ ఎంత తీసుకుంటున్నారు? పిఎంఎస్‌లో చార్జెస్ ఎలా ఉంటాయంటే ఫిక్స్డ్ చార్జెస్ ఒకటుంటుంది. అంటే సంవత్సరానికి 2.25%, 2.5% అలా ఫిక్స్డ్ చార్జెస్ ఉంటుంది. అదైనా ఎన్నుకోవచ్చు. లేదంటే హర్డిల్ రేట్ అంటే 15% పైన వస్తే మాత్రమే నా లాభంలో మీకు షేర్ ఇస్తాను. అలా అగ్రీమెంట్. 12% పైన వస్తే మాత్రమే లాభంలో షేర్ ఇస్తాను. లేకపోతే ఇవ్వను. అంటే ఒక అగ్రీమెంట్. అంటే ఫిక్స్డ్ చార్జెస్ ఉంటాయి పిఎంఎస్‌లో. లేదంటే ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది. అంతకంటే తక్కువ జనరేట్ చేసాడనుకోండి ఫండ్ మేనేజరు చార్జెస్ ఏమి ఉండవు. అలా ఉంటుంది. లేదంటే 2 కూడా ఉంటాయి. ఫిక్స్డ్ చార్జ్ ప్లస్ ప్రాఫిట్ షేరింగ్ 2 కూడా ఉండొచ్చు. ఇలా ఉంటాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమిటంటే ఆహ్, ట్రస్ట్ రూపేణా ఫార్మ్ అయ్యి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో యూనిట్స్ ఇస్తారు. పిఎంఎస్‌లో డైరెక్ట్‌గా షేర్స్ ఉంటాయి. మీ అకౌంట్‌లోనే మీరే ఆ స్టాక్స్‌కి ఓనర్. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమిటి ట్రస్ట్ రూపేణా ఫార్మ్ అయ్యి ఉంటుంది కాబట్టి ప్రతి నెల కొన్ని స్టాక్స్ ఎక్స్‌పోజర్ పెంచుతారు. కొన్ని స్టాక్స్ తగ్గిస్తారు మ్యూచువల్ ఫండ్స్‌లో. తగ్గించినప్పుడు అంటే కొన్ని అమ్ముతారు, కొన్ని కొంటూ ఉంటారు. అప్పుడేమవుతుందంటే మీకు అంటే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్టర్‌కి టాక్స్ ఏం పడదు. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో అంతిమంగా రిడెంప్షన్ చేసినప్పుడు టాక్స్ పడుతుంది. అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కావచ్చు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కావచ్చు. అంటే మధ్యలో ఫండ్ మేనేజర్ చేసే ట్రాన్సాక్షన్స్‌కి మీకు టాక్స్ ఏమి ఉండదు. పిఎంఎస్‌లో మాత్రం ఎవ్రీ ఇయర్ సెల్ చేసినా, అమ్మినా ఎవ్రీ ఇయర్ అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కావచ్చు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కావచ్చు. ఎవ్రీ ఇయర్ టాక్స్ కట్టవలసి ఉంటుంది. అదే లాభం వస్తే షార్ట్ టర్మ్ అయితేనేమో 20% ఉంటుంది. లాంగ్ టర్మ్ ఈక్విటీ అయితే లాంగ్ టర్మ్ అయితే 12.5% ఉంటుంది. 1,25,000 ఎగ్జంప్షన్ తర్వాత ఇది ఉంటుంది. అయితే ఇక్కడ పిఎంఎస్ అనంగాల్నే ప్రజలేమనుకుంటారంటే ప్యూర్‌గా స్టాక్స్ పిఎంఎస్సే ఉంటుందనుకుంటారు. లేదు. పిఎంఎస్‌లో 4, 5 రకాల పిఎంఎస్‌లుంటాయి. ఒకటి ఈక్విటీ బేస్డ్ పిఎంఎస్. అంటే ఒక 20-25 స్టాక్స్‌తో మీకు పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేస్తారు బాస్కెట్. అదొకటుంటది. అది దాన్ని ఈక్విటీ బేస్డ్ పిఎంఎస్. ఇప్పుడు నేను చెప్పాను కదా! 42,00,000,00,000 ఏఈఎం ఉంటే పిఎంఎస్‌లో కేవలం 5,00,000,00,000 మాత్రమే ఈక్విటీ బేస్డ్ పిఎంఎస్. మిగతా 35, 36 లాక్ క్రోర్స్ ఫిక్స్డ్ ఇన్‌కమ్ పిఎంఎస్‌లున్నాయి. అంటే పిఎంఎస్‌లో ఈక్విటీ పిఎంఎస్ అంటే కొని స్టాక్స్ ద్వారా ఉండే పిఎంఎస్ ఉంటుంది. రెండోది ఫిక్స్డ్ ఇన్‌కమ్ పిఎంఎస్. అంటే బాండ్స్ అంటే ఇప్పుడు ఎఫ్‌డీలో మీకు సుమారుగా 6-7% వస్తుందనుకోండి. బాండ్స్‌లో మీకు తెలుసు కదా! ఇంకొంత ఎక్కువొచ్చే అవకాశం ఉంది. 8%, 9%, 10%, 11% డిపెండ్స్ ఆన్ రేటింగ్. అంటే ఫిక్స్డ్ ఇన్‌కమ్ పిఎంఎస్‌లున్నాయి. ఎవరైతే ఎక్కువ రిస్క్ తీసుకోలేని వారి కోసం, కానీ ఎఫ్‌డీ కంటే ఎక్కువ రిటర్న్ రావాలన్న వారి కోసం ఫిక్స్డ్ ఇన్‌కమ్ పిఎంఎస్‌లున్నాయి. మూడోది కమోడిటీ పిఎంఎస్‌లున్నాయి. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఇలాంటివి కమోడిటీ పిఎంఎస్‌లు. నాలుగోది మల్టీ అసెట్ పిఎంఎస్ అని ఉంది. డిఫరెంట్ అసెట్స్‌లో పెట్టే పిఎంఎస్ ఉంటుంది. ఐదోది ఇవన్నీ గాకుండా ఆహ్, ఈక్విటీ బేస్డ్, ఫిక్స్డ్ ఇన్‌కమ్, మల్టీ అసెట్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్. అంటే 50,00,000 తీసుకెళ్ళి ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గొనాలి, ఏది అమ్మాలన్నది మీరు డైరెక్ట్‌గా మీరు వెబ్‌సైట్‌లో చెక్ జేసుకోవచ్చు. లేదంటే డిస్ట్రిబ్యూటర్‌ని ఆశ్రయిస్తే వాళ్ళు ఒక పోర్ట్‌ఫోలియో ఇస్తారు. అలా గాకుండా మీకు కన్‌ఫ్యూజన్ ఉంది. ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే మీకు రిటర్న్ వస్తుంది. అంటే మీ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలని మీకు అర్థం కానప్పుడు పిఎంఎస్ తీసుకుంటే ఒక 4, 5 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లేదంటే 2, 3 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌తో వాళ్ళే డైరెక్ట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే పిఎంఎస్ అంటే ఓన్లీ ఈక్విటీయే గాకుండా ఈ 5 రకాలు. అంటే మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్‌లో గూడా డైరెక్ట్‌లో ఇన్వెస్ట్ చేసే పిఎంఎస్ ఉంటుంది. సో, ఏది బెటరు అన్నది ఇన్వెస్టర్ యొక్క రిస్క్‌ని బట్టి,
ఇన్వెస్టర్ ఎంతకాలం ఉంటారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం నేను మ్యూచువల్ ఫండ్స్ చెప్పినప్పుడు ప్రజల్లో అంత అవేర్‌నెస్ లేదు. అప్పుడు మాకు కన్వర్షన్ చేయటం అంత కష్టమయ్యేది. ఈరోజు ఏమిటంటే పీఎంఎస్ గురించి చెప్తున్నప్పుడు గూడా కొంతమందికి అర్థం చేసుకోవటానికి అంత అవేర్‌నెస్ ఇప్పటికి గూడా పీఎంఎస్ గురించి అంతగా రాలేదు. కానీ ఇప్పుడిప్పుడు బహుళ ప్రాచుర్యం పొందుతుంది. పీఎంఎస్, ఏఐఎఫ్‌లు బహుళ ప్రాచుర్యం పొందుతున్నాయి. సో, రిటర్న్ ఎక్కువ వస్తుందన్నది కాకుండా హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్‌కి తన పేరు మీద స్టాక్స్ ఉండటం. అంటే ఏది కొన్నా, ఏది అమ్మినా తనకు తెలియాలనుకున్నప్పుడు కాంట్రాక్ట్ డైరెక్ట్‌గా డీమ్యాట్ అకౌంట్ తన పేరు మీద ఉంటుంది. తన పేరు మీద స్టాక్స్ ఉంటాయి. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలన్నప్పుడు ఏం తీసుకోవాలో తనకు తెలియనప్పుడు పీఎంఎస్‌ని ఆశ్రయిస్తే మీ యొక్క దీన్ని బట్టి, మీ యొక్క ఉండే టర్మ్‌ని బట్టి పీఎంఎస్‌లు, మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కూడా కొంటాయి. అయితే ఇప్పుడు పీఎంఎస్‌లో ఎలా ఉంటాయంటే ఎగ్జిట్ లోడ్ ఫస్ట్ 1 ఇయర్‌లో మీరు ఎగ్జిట్ అయితే పీఎంఎస్‌లో 3% ఎగ్జిట్ లోడ్. వేరేజ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమిటి 1% ఉంటుంది. అంటే పీఎంఎస్ హై రిస్క్, హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. నాట్ గ్యారంటీడ్. రెండిట్లో రిటర్న్ గ్యారంటీ కాదు. సో, ఫస్ట్ ఇయర్ మీరు ఎగ్జిట్ అయితే పీఎంఎస్‌లో 3% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. సెకండ్ ఇయర్‌లో మీరు ఎగ్జిట్ అయితే 2% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. థర్డ్ ఇయర్‌లో మీరు రిడీమ్ చేస్తే రిడీమ్షన్ అమౌంట్ మీద 1% ఉంటుంది. ఆఫ్టర్ 3 ఇయర్స్ పీఎంఎస్‌లో మీకు ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు. అంటే 3 ఇయర్స్ కనీసం ఉండగలిగితేనే పీఎంఎస్‌లోకి రావాలి. 3 ఇయర్స్ తర్వాత మీకు ఎగ్జిట్ లోడ్ ఉండదు. సో, మనం ఏమంటున్నామంటే లాంగ్ టర్మ్ కోసం అయితే పీఎంఎస్‌కి రావాలి. సో, ఇంకా పీఎంఎస్‌లో ఏమిటంటే సపోజ్ మీరు 50,00,000 ఇన్వెస్ట్ చేశారు. సపోజ్ అది 1 ఇయర్ తర్వాత 55,00,000 60,00,000 అయిందనుకోండి. లాభం మీరు రిడెంప్షన్ చేయాలంటే చేసుకోవచ్చు. కానీ మీరు 50,00,000 ఇన్వెస్ట్ చేశారు. సపోజు అది 45,00,000 అయిందనుకోండి. మీకు పార్షియల్ విత్‌డ్రాల్ కావాలనుకోండి. తీసుకుంటే మొత్తం తీసుకోవాలి. అంటే లాభం వచ్చినప్పుడు మీరు ఆ లాభం వరకు రిడెంప్షన్ చేయాలంటే చేసుకోవచ్చు. నష్టం వచ్చినప్పుడు మాత్రం మీరు విత్‌డ్రా చేయాలంటే పార్షియల్ విత్‌డ్రాల్ ఉండదు. అంటే తీసుకుంటే మొత్తం రిడెంప్షన్ చేయాలి పీఎంఎస్. వేరేయాజ్ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే మీకు ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే అందుకని హెచ్ఎన్ఐ కస్టమర్స్‌కి పీఎంఎస్ సూటబుల్ ప్రోడక్ట్. అంటే వాళ్ళ దగ్గర కేవలం 50,00,000 మాత్రమే ఉంటే పీఎంఎస్‌లో పెట్టడం అంత సజెస్టబుల్ కాదు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటే ఒక 2,00,00,000 ఉందనుకోండి. ఒక 50,00,000 నుంచి 70,00,000 ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంటే అప్పుడు వాళ్ళు డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఎంఎస్ కూడా తీసుకోవచ్చు. లేదు వాళ్ళు రిస్క్ అంతా అర్థం చేసుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ లేకపోయినా పర్వాలేదు. ఒక లాంగ్ టర్మ్ ఉంటాము అనుకున్నప్పుడు పీఎంఎస్‌కి కూడా వెళ్ళొచ్చు. అంటే పీఎంఎస్ ప్రోడక్ట్ ఏంటంటే కస్టమైజ్డ్ ప్రోడక్ట్ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ కోసం ఒక్క ఈక్విటీ షేర్సే కాదు ఫిక్స్డ్ ఇన్కమ్ పీఎంఎస్‌లో ఉంది. ఎక్కువ 40,00,000 కోట్లు, 35,00,000 కోట్లు ఈక్విటీ కాని పీఎంఎస్‌లే ఉన్నాయి. సో, ఫిక్స్డ్ ఇన్కమ్ పీఎంఎస్ ఉంది. మ్యూచువల్ ఫండ్ పీఎంఎస్ ఉంది. మల్టీ అసెట్ పీఎంఎస్ ఉంది. కమోడిటీ పీఎంఎస్ ఉంది. డిఫరెంట్ రకాల పీఎంఎస్‌లు ఉన్నాయి. సో, పీఎంఎస్ అనేది ఏఐఎఫ్ అనేది గత కొంతకాలంగా ఒక 6, 7 సంవత్సరాలు విపరీతంగా మన యొక్క ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్‌లో అతి త్వరగా అభివృద్ధి చెందుతున్న ఒక సెబీ బేస్డ్ ప్రోడక్ట్. సెబీ రెగ్యులేటెడ్ ప్రోడక్ట్ పీఎంఎస్. సో, పీఎంఎస్ గురించి అవగాహన కల్పించడమే ఈ నా యొక్క ఉద్దేశం. ఇంకేమైనా మీకు అనుమానాలుంటే నా నంబరు వెబ్‌సైట్‌లో నా పేరు కొట్టినా వస్తుంది. నా నంబర్ తీసుకొని మీరు నాకు కాల్ చేయగలరు. నేను మీకు అవేర్‌నెస్ కల్పిస్తాను. కృతజ్ఞతలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.